మీటీవీ న్యూస్ కి స్వాగతం. రామయ్యంపేట మండలం కిషన్ తాండాలో మద్యపాన నిషేధం చేస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాండాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని, దీంతో ప్రాణాలు సైతం కోల్పోవడం జరుగుతుందని, యువకులు పనులకు వెళ్లకుండా ప్రతినిత్యం మద్యం సేవిస్తూ ఇంటి వద్దనే ఉంటూ గొడవలు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన చెందారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ₹1,00,000 జరిమానాతో పాటుగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మద్య విక్రయాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మద్యం విక్రయిస్తే ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుందని, మద్యాన్ని పట్టించిన వారికి పారితోషికం ఇవ్వడం జరుగుతుందని తాజా మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ అన్నారు. ఈరోజు కిషన్తాండ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మద్యాహ్నం దుకాణం బిల్డ్ షాప్ నడచడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని, తాండాలో అందరూ బాగుండాలని, కొంతమంది మద్యాన్ని బానిసెత్తారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కన స్కూల్ గిట్ట ఉంది కాబట్టి మధ్య పక్కన ఉండే దాని తాండా ప్రజలందరూ కలిసి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, గ్రామ యువతనే కొద్ది రోజులుగా కంపల్సరీ బంద్ చేయాలనే ఆలోచనతో ఈరోజు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో 2 దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ కాపీని ఎక్సైజ్ గారికి, సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో, అందరి పెద్దల సమక్షంలో రాసి ఎస్ఐ గారు లెటర్ చేయాలని తీర్మానిస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందుకు అందరు చాలా బానిస అవుతారు. పైసలు లేకుండా మరి అప్పు తీసి మందు తాగుతారు. రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాగానికి వచ్చి స్పీడ్లో అడ్డగోలుగా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతారు. మరి ఇంకేంటంటే ఆమె తాగినది కాక ఆడ గలీజ్గా మాట్లాడటం, మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి అండ్ ఎక్సైజ్ గారికి మేము కోరుకుంటున్నాం.